ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త థీమ్తో పెడతారు. ఈసారి థీము వారి నోటి ద్వారానే విందని నేను బొమ్మలు చూపిస్తుంటా, వారు చెప్తూ ఉంటారు. చెప్పండి తల్లి. ఈసారి ఏంటంటే భాగవతం, భారతం, రామాయణంలో కొన్ని పాత్రలు కంటిన్యూ అయ్యాయి. ఆ పాత్రలు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం అని అనమాట. భాగవతం నుంచి మొదలు పెట్టానండి. అక్కడ కారాగారంలో కృష్ణుడు అప్పుడే జన్మించాడనమాట. దేవకి పట్టుకుని ఉంది. తర్వాత సీన్ ఏంటంటే వసుదేవుడు తీసుకెళ్తున్నాడు యమునను. అయితే యమున దారి ఇస్తుంది అనమాట వసుదేవుడికి. తర్వాత యశోదమ్మ చేతిలో చేరాడు గోకులం అనమాట. ఈ కింద పెట్టంతా కూడా గోకులం పెట్టాను. ఆ పల్లెటూరి వాతావరణం రావడానికి అక్కడంతా మట్టి పోసి చెట్లు పెట్టి ఇల్లు పెట్టి అట్లాగనమాట. అక్కడ కృష్ణుడి అల్లరి, వెన్న దొంగిలించడం, యశోదమ్మ రాట కట్టేయడం, రోటి కట్టేయడం, ఇవన్నీ కూడా అలా చూపిస్తున్నాను అనమాట. అక్కడేమో రాట స్తంభానికి కట్టేసింది, ఇక్కడేమో రోలు కట్టేసింది, అలా అనమాట. తర్వాత ఇక్కడంతా ఏమో కృష్ణుడి లీలలు, కాళీయ మర్దనమైన మధ్యలో, అటుపక్కేమో గోవర్ధనగిరి ఎత్తడం, తర్వాత ఇక్కడ గోపిక వస్త్రాపహరణం. ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నానంటేనండి, కృష్ణుడు వెన్న దొంగిలించడం అన్నది అదేదో దొంగ కృష్ణుడు అలా అనుకోవడానికి కాదు. కృష్ణుడి జన్మంతా కూడా అవతార పర్పస్ ఏంటంటే నీతి బోధించడం, అందరికీ సహాయం చేయడం. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ చిన్న పిల్లలకి ఆ వయసులో వెన్న, పాలు, మీగడ, పెరుగు అవన్నీ పెట్టి వాళ్ళని అప్పుడు పెంచాలి. అయితే ఇంకొకటి బాగా ఫుడ్ మీద వాళ్ళకి యావలాగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా నచ్చినది ఉంటే కనుక చేతికి అందివ్వకపోతే వాళ్ళు దొంగతనం చేసినా తీసేసుకోవడం అట్లా అనమాట. పెద్ద దొంగతనం అని కాదు, అలాగా గబుక్కులు పుచ్చుకొని తినేస్తారు పిల్లలు. వాళ్ళని అంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. తల్లి కడుపు చూస్తుంది, ఆరోగ్యం చూస్తుంది కరెక్టే, కానీ మరీ ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఇలాంటివన్నీ కృష్ణుడు బోధించాడనమాట. అలాగే గోపిక వస్త్రాపహరణం అదేదో పెద్ద అపహరణం కదా, ఆ బట్టలు ఆయన ఏం చేసుకుంటాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆచ్ఛాదన లేకుండా వివస్త్రలుగా నదులలో స్నానం చేయకూడదు. అదంతా ఏదో ఆచ్ఛాదన పెట్టుకొని చెయ్యాలి. ఇలా ఏదో బోధించాడు తప్ప అదేదో బట్టలు దొంగతనం చేయడం అలా కాదు. ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. కొంచెం రివల్యూషనరీగా తయారవుతున్నారు. వాళ్ళకి అది చెప్పడం కోసం ఇలాంటివి పెట్టాను. సరే, అలాగే నౌకా విహారం, రాసలీల ఇలాంటివి కొంచెం కృష్ణుడు సరదాగా ఎలా ఉండేవాడు, ఆటలు పాటలు అవి చెప్పడానికి అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చాక ఎంత సహాయం చేసేవాడు, అవన్నీ కూడా బృందావనం, ఆయన మంచిగా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, లైఫ్ అన్నది ఎంజాయ్ కూడా చెయ్యాలి, ఆడుతూ పాడుతూ గడపాలి అని ఆయన మనకు బోధించాడు అని చెప్పడం. అవన్నీ దృశ్యాలు అవే. తర్వాత ఇది ఇక్కడికి వద్దామండి. ఇదేంటంటే ఆయన బాల్య స్నేహితుడు కుచేలుడు చాలా పాపం ఆపదల్లో ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు అనమాట, అటుకుల మూట తీసుకుని చూడడానికి వస్తాడు. అయితే